శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్టార్ట్ చేయండి సార్. చెప్పండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ తిరునాళ్లకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశేష కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదట మన ఏఎస్బి అధినేత గౌరవనీయులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి యొక్క సత్సంగం ఉంటుంది. తర్వాత శ్రీమతి ధారా గిరిజ చేత సత్యము శివం సుందరం 6వ భాగం గ్రంథపట్నం ఉంటుంది. సాయిరామ్ సార్. గురువు గారు సాయిరామ్. Sairam, we can continue where we stop. ఓకే సార్. వేరే చోట సత్యసాయి శ్రీకృష్ణ మొదలు పెట్టారు. బహుశా ఎవరు చదువుతున్నారో తెలియదు. ఎల్ఎస్పి చదువుతున్నాడేమో, ఐ డోంట్ నో. అది రికార్డింగ్ పెడుతున్నాను, నాకు దొరికినప్పుడు పెడతాను. ఆల్రెడీ మనం చేసే ఉన్నాం లాంగ్ బ్యాక్. అప్పుడు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎనిమిది అనే సంఖ్య, ఈ సంఖ్యాశాస్త్రం గురించి మనకు రుద్రంలో డిఫరెంట్ గా వస్తుంటాయి. ఒక్కో సంఖ్య ఒక్క నేరేషన్ చేస్తుంటాడు. నేను మొన్న 6వ అనువాకం చదివితే దానికి ఒక నేరేషన్ ఇచ్చారు. 7 అంటే మనకు ఒక నేరేషన్, 8 అంటే ఒకటి, 9 అంటే సంఖ్యకి ఒక్కదానికి ఒక రకమైన ప్రాధాన్యం. సో ఇక్కడ పరమాత్మ స్వామి కూడా అష్టమ గర్భంలో జన్మించారు. కృష్ణ పరమాత్మ అష్టమ గర్భమే, స్వామి కూడా అష్టమ గర్భం. చాలా మంది తెలియదు. ఎక్కమ్మ, పార్వతమ్మ, శేషమహారాజు తర్వాత 4 గర్భాలు పోయినాయి ఆవిడ. 8వ గర్భం నిలిచింది. అలానే ఇక్కడ అష్టమ సంఖ్య అష్టాంగ యోగం అని మనం చెప్పుకుంటుంటాం. తరచుగా మనం వింటున్నాం, చాలాసార్లు వినే ఉంటారు ఈ యొక్క ప్రోగ్రామ్. అష్టాంగ యోగంలో లాస్ట్ వన్ ఈజ్ సమాధి. సమాధి అంటే మనం ఏమంటే సమధి ఈజ్ సమాధి, ఈక్వల్ మైండ్నెస్. సో ఏమిటి అంటే అష్టాంగ యోగములు అంటే కోరేశ్వర చాలాసార్లు చెప్పారు. ఐ డోంట్ వాంట్ గో టు డీటెయిల్స్. అట్లీస్ట్ పేర్లు తెలుసుకున్నాం, గుర్తన్న ఉంటాయి ఎప్పటికన్నా. యమ, నియమ, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. 7 దశలు అధిగమించిన అనంతరమే సమాధి స్థితి అనే అష్టమ దశ సాధకుడు చేరుకోగలుగుతాడని. అదే సో 8th స్టేజ్ చేరాలి. 8వ మెట్టు ఎక్కాలంటే 1 నుంచి 7 ఎక్కితే 8 చేరుతాం. అంటే 1 నుంచి ఒకసారి 8వ మెట్టుకి ఎక్కగలిగిన వాడు అంటే అదృష్టవంతుడు. నా వల్ల అయితే కాదు, నేను 1, 2, 3 అలా ఎక్కాల్సింది. అప్పుడే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని సాధకుడు పొందగలడు అన్నారు స్వామి. వన్స్ యూ హ్యావ్ 1, 2, 3, 4, 5. సో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మం ఇక్కడ 8వ సంఖ్యకి నిదర్శనం. దట్స్ లిబరేషన్ అంటారు, విముక్తి అంటారు, ఏదైనా పేరు పెట్టుకోరు. స్వామి పుట్టపర్తి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే పుట్టే పార్ట్ టైం మనలో ఉన్న అహంకారాన్ని తొలగించమని చెప్పడానికి ఆ పుట్టపర్తిని స్వామి సెలెక్ట్ చేసుకోవడం. ఎప్పుడైతే ఆ యొక్క భగవత్ సాక్షాత్కారం ఆ వసుదేవుడికి కలిగిందో జీవునికి విముక్తి కలిగింది. ఆయన పుట్టంగానే ఈయన సంఖ్యలు విడిపోయింది. జస్ట్ ఇమాజిన్. సంఖ్యలు ఏమైనా కావచ్చు, 3 రకాల సంఖ్యలు చెప్తుంటుంటారు, ఏవైనా సంఖ్యలే. నాకు ఇనుప సంఖ్యలు బాగుండండి, బంగారు సంఖ్యలు నేను తెచ్చుకున్నాను ఏమిటి, బంగారు సంఖ్యలు వేస్తాడు. సంఖ్యలు ఎనివే అంటే బాగుండేది సంఖ్యలు అంటే. ఇప్పుడు ఆయన జన్మించిన స్థలం కూడా చూడండి, చీకటి ప్రదేశం, చెరసాలలో పుట్టాడు.
చీకటి అంటే అజ్ఞానంతో బంధించడం. ఎక్కడున్నాయి ఇప్పుడు నేను లైట్ లేదు నాకు యాక్చువల్గా. నేను జనరల్ గా ఇది చాలా రోజుల తర్వాత ఇక్కడ మా దేవుని రూమ్ లో కూర్చొని సత్సంగం చేస్తున్నాను. ఎందుకంటే తలకాయ వెనకాల ఆనుకుందామని చెప్పి కొంచెం బ్యాక్ రెస్ట్ గా ఉంటుందని చెప్పి. నేను లైట్ కూడా వేసుకోవాలా, ఫ్యాన్ అయితే వేసుకున్నాం. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం. సో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ కృష్ణ అవతార అంటే వాట్ హ్యాపెండ్ ఆఫ్ సత్యసాయి అవతార అని సార్ మన సత్యసింహసుందరం ఎలా చదువుతూనే ఉంది. ఆ కృష్ణ పరమాత్మ జన్మించిన తర్వాత జీవుడైన వసుదేవుడికి దివ్యమైన అద్భుతమైన దర్శనం కలిగింది. ఇందాక అనుకున్నట్టుగా సంఖ్యలు కూడా తొలగిపోయినవి. ఎరసాల తలుపులు తెరుచుకున్నాడు. తెరుచుకోవడం అంటే బంధ విమోచన కలిగి మార్గం సుగమైంది. అది బయటికి పోవాలంటే తలుపు తీసుకోవాలి. ఎవరైనా అంతే, ఎవరైనా వస్తే మనం లోపల తీయాలి, రావాలంటే మనం తలుపు తీయాలి కదా. ఎవరు అంటే ఆ ఎవరో తెలుసుకోవడానికి వచ్చాడు రామచంద్రమూర్తి. మన పరిస్థితి ఎంతో ఇక. సార్ బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళాట ఆయన వశిష్ఠుడి దగ్గరికి. జనరల్గా ఎవరండి అంటాం. ఆ ఎవరో తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చానట రామచంద్రమూర్తి వశిష్ఠుడి దగ్గరికి. మన పరిస్థితి ఏంటో మరి. ఇక్కడ స్వామి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అద్భుతమైన నేరేషన్ చెప్పారు. మనం కూడా మనం ఏకాదశి రుద్రాభిషేకం చేసినప్పుడు ముందు మన బాడీ పైలో మన శరీరంలోనే వివిధ అంగాల్లో ఏం దేవతామూర్తులు ఉన్నారో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈయన పుట్టి మధుర అనే పేరు మనం అందరం విన్నాం. మధుర అంటే నాభిస్థానం ఉన్నారు మానవ దేహంలో. ఆ దేవకి దేవి వసుదేవుడు అంటే ఇందాక జీవుడు అనుకున్నాం. దేవకి దేవి సెలెక్టెడ్. స్వామి కూడా సెలెక్ట్ చేసుకున్నారు. పెద్ద వెంకమరాజు ఈశ్వరమ్మ. మనం భార్య భర్త సెలెక్ట్ చేసుకుంటుంది, భర్త భార్య చేసుకుంటారు, అవతార పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు అంటారు. ఇక్కడ గోకులము అనే పేరు మనందరూ తెలుసు. గోకులం ఈజ్ రిప్రజెంట్ ఫర్ అవర్ చిత్తము అంటారు. చిత్తచోర యశోద. చిత్తచోడు కాదు, డబ్బులు దొంగించేవాడు కాదు. ఆయనకెందుకు డబ్బులు? చిత్తాన్ని, గోపికల యొక్క చిత్తాన్ని దొంగిలిస్తాడు అనమాట. ఎక్కడ బృందావనం చేరాడు. బృందావనంలో కూడా కొంతకాలమే ఉన్నాడు. బృందావనం అనేది ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ద్వారకకు కూడా చేరాడు. ఇవన్నీ మరి అన్ని విన్న పేర్లే. గోకులము, బృందావనము, ద్వారక, ఇవన్నీ కూడా ఆయన అవతార పురుషుడు కలియాడి తిరిగిన స్థలంలో. ఆ ద్వారకని స్వామి నిర్వికల్ప సమాధి అని అన్నారు. సో ఫైనల్ గా ఇలాగ పదాలు కాకుండా ఒక చిన్న టెక్స్ట్ లాగా మనం ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఎవరైనా మన అడగచ్చు, మదర్లో పుట్టాడండి, గోకులానికి వెళ్ళి తరలింపబడ్డాడు, రొందేరి మూటు బృందావనం, ఫైనల్ గా ద్వారకలో నివసించాడు. వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్, భావం ఏంటి, దీని అర్థమైన ఉన్నట్టు మనం చెప్పగలగాలి. ఇందాక ఇండివిజువల్ గా చెప్పాను. కాస్త నేరేటివ్ అన్ని ఒక సంక్షిప్తంగా ఒక తెలుసుకోవాలంటే మధురనే నాభిస్థానంలో ఆవిర్భవించాడు. ఆవిర్భవించిన సామాన్యం కాదు, దివ్యమైన చైతన్యం. ఎక్కడ చేరింది? గోకులం అనే చిత్తానికి చేరింది. అక్కడి నుంచి బృందావన హృదయంలో పవిత్ర భావాలను పోషించుకుంది. ద్వారక అనే నిర్వికల్ప సమాధి స్థితిని పొందడం. దిస్ ఈజ్ ద ఫైనల్ ఎసెన్స్ ఆఫ్ కృష్ణ అవతారం. మధురలో ఎందుకు పెట్టాడు, గోకులం ఎందుకు పోయాడు, బృందావనం ఎందుకు తిరిగాడు, ద్వారక. స్వామి కూడా పుట్టపర్తిలో ఉన్నారు, ఊటీ పోతుంటారు, బెంగళూరు పోతుంటారు. బట్ మెయిన్ పుట్టపర్తి అయితే స్వామి యొక్క వదనలు తలుచుకోలేదు. జనని జన్మభూమి. చాలా మంది అడిగారు, మీకు మేము బంగళాలు కట్టిస్తాము అన్నా కానీ స్వామి నాట్ యాక్సెప్ట్.
ఇప్పుడు ఆ తర్వాత ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ చారి గారు లేరు ఇవాళ, ఉంటాడేమనుకుంటా. వచ్చారా చారి గారు సార్? రాలేదు సార్, రాలా. సో నో ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు ఎనీబడి అంటే ఎవడు పడితే వాడు కాదు. నాకు ఒక 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 నేరేషన్ చెప్తాను, ఎవరైనా బాగా చదివేవాళ్ళు చెప్పండి. దాన్ని చారి గారిని అడుగుదాం అనుకున్నాను, బాబా ఆయన లేడు. కస్తూరి తిలకం బాగా చదివేవాళ్ళు చదవండి. నేను చదవగలను, మీకు అవకాశం ఇస్తున్నాను. ఎనీబడి? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అద్భుతం. సో చాలా వివరంగా చదివింది, ప్రతి పదం విడగొట్టి చదివింది. ఎవరు లేదు, విష్ణు రాలేదు. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆవిడ చదివి ఉండొచ్చు, ఎవ్రీబడి నోస్ దిస్. కృష్ణ పరమాత్మ గురించి అందరికి తెలిసిందే శ్లోకం. చాలా మంది చదువుతారు. ఇప్పుడు ఆవిడ ముందుకు వచ్చి చదివింది. ఈ యొక్క శ్లోకంలో టోటల్ ఆయన యొక్క వర్ణన మొత్తం చేయడం జరిగింది. ఎవరు రాశారో చదువు, ఎవరి సంకలనమో మనకు తెలియదు. అందరికీ తెలుసు ఘనసాల గారు ఎంత అద్భుతంగా పాడారో మనకు తెలుసు. సో దీనికి స్వామివారు ఒక సందర్భంలో ఒక కృష్ణాష్టమి రోజు మొత్తం ఆ కృష్ణాష్టమి అంటే ఈ యొక్క శ్లోకాన్నే స్వామి తీసుకున్నారు. I think with today's Swami may ask me to conclude this episode of Sri Krishna Avatara. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి కూడా అయిపోయింది. బట్ స్వామి ఇంకా పుస్తకం లోపల పెట్టమని చెప్పాల. ఐ థింక్ టుడే మేబీ కెన్ కంక్లూడ్ కొంతవరకు. ఈ శ్లోకానికి స్వామి ఒక సందర్భంలో చెప్పిన ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, కస్తూరి తిలకం లలాట పలకే. అంటే శ్రీకృష్ణుని యొక్క నుదుటి మీద ఉన్న మనకు ఆ బొట్టు పెట్టుకునే ప్లేస్ కొంటే రుద్రంలో చాలాసార్లు చెప్పారు. కాశీ క్షేత్రం బొట్టు కానీ విభూతి కానీ పెట్టుకునే ప్లేస్. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నుదుటి మీద ఉన్న శోభాయమానంగా ఉన్న కస్తూరి తిలకం దేనికంటే జ్ఞాన నేత్రానికి. ఆయన ఒక్కడికైనా ఎవ్రీబడి హ్యావింగ్. నాకు ఈ మధ్య ఒక అతను పెట్టాడు, నా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అన్నాడు. ఎంత అదృష్టవంతుడు. నాకు మెసేజ్ పెట్టాడు, నాకు సహస్రారం ఓపెన్ అవుతుందండి. అదృష్టవంతులు వాళ్ళంతా. నా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, సహస్రారం ఓపెన్ అవుతుంది. ఎవరికైనా అవుతుంది. పొందవలసింది పొందటం అన్నారు శాస్త్రి గారు. ఎప్పుడు చాలా రిపీట్ చెబుతాను, పొందవలసింది ఎవడైనా పొందొచ్చు. పొందవలసింది పొందటమే ఆయన రుద్రం సారాంశం కూడా. దేని అక్కడ ఉంది గొప్ప, మనం తెచ్చుకోవటం.
ఇక్కడ కస్తూరి తిలకం లలాట పలికే మీన్స్ జ్ఞాన నేత్రానికి. దేనికి అది? బయట చుట్టానికి కాదు. బయట 2 కళ్ళు అన్ని జీవరాశులు పెట్టాడు. అన్ని జీవరాశులకు కళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఆమె జువాలజీ అయినా. ఈ 3వ నేత్రం అంతర్దర్శనం చేయగల శక్తి అది. మనం 2 కళ్ళు మూసుకుంటే లోపల కనిపిస్తారు, 2 కళ్ళు ఓపెన్ చేస్తే నాకు ఎదురుగా సాయిబాబా మా మేడం కనపడుతున్నాను. ఐ క్లోజ్ మై 2 కళ్ళు కనుక బాహ్య కళ్ళు మూసుకుంటే 3వ కన్ను చూడవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మకే ఉంది ఆ జ్ఞాన నేత్రం. అంటే పాల నేత్రం అని శివుణ్ణి మనం లాగిస్తుంటారు. పరమశివుని పాలనేత్రం ఉంటుంది. యొక్క వటువుకి జ్ఞాననేత్రం ఓపెన్ చేస్తారు ఆ యొక్క బ్రహ్మచారిగా అయినప్పుడు, గాయత్రి ఓపెన్ చేసినప్పుడు. కస్తూరి అంటే మనం కస్తూరి అని ఒక యానిమల్ నుంచి కూడా వస్తుంది. ఏం యానిమల్? జింక. జింక. కస్తూరి మృగం అని తనిగా ఉంటుంది సాయిరామ్. అది కస్తూరిని రిలీజ్ చేస్తుంది. అది ఈ కృష్ణావతారంలో అది మళ్ళీ తర్వాత కృష్ణావతారంలో అది వస్తుంది, కానీ బహుశా మనకు టైం లేదు. క్లోజ్ ఇట్, చూద్దాం. కంటిన్యూ చేయమంటే చేస్తాం తర్వాత కూడా. ఈ కస్తూరి అన్నమాట తర్వాత కృష్ణావతారం తర్వాత ఒకసారి ఎప్పుడో వస్తుంది. ఇక్కడ కస్తూరి అంటే మనం ఒంటికి రాసుకునే అప్తారు సెంటు కాదు. బియాండ్ అవర్ ఇంద్రియాతీతమైన జ్ఞానము, వివేకం అన్నారు. సెకండ్ వర్డ్ వక్షస్థలే కౌస్తుభం. అంటే స్వామి చెప్పిన మాట, ఆనంద స్వరూపుడైన శ్రీకృష్ణుని హృదయంలో నిండి ఉన్న నిర్మల ఆనంద చేతనమే కౌస్తుభ. పైకి అనిపించేది మనకి ఆభరణం కింద కనిపించవచ్చు. ఆ ఆభరణం కింద ఉన్న కృష్ణుడి యొక్క ప్రేమ నిర్మలమైన ఆనంద చేతనం. ఎక్స్పోజింగ్ త్రూ వక్షస్థలే కౌస్తుభం. స్వామి కూడా వక్షస్థాలు క్రియేట్ చేసి చూపించారు కొంతమంది కౌస్తుభం. ఇక 3వది నాసాగ్రే, కాన్సన్ట్రేట్ చేయమంటారు, ముక్కు చివర. పరమాత్మని యొక్క వైభవాన్ని ఏకాగ్ర దృష్టితో భావించి సాధించగల విజయం అది సూచిస్తారు. కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ఎడ్జ్ ఆఫ్ నో స్లిప్ అంటారు అన్నది. యోగశాస్త్రం కూడా అదే చెప్తుంది. యోగశాస్త్రం కూడా బోధించేది నాసాగ్రంలో యూ కెన్ మెడిటేట్ అండ్ యూ కెన్ కాన్సన్ట్రేట్. తర్వాత పదము నవమౌత్యం. వర్షపు బిందువు ముత్యంగా మారుతుంది. మనకు తెలుసు అన్ని ముత్యాలు కావు. తొలకరి వాన అనే మాట మనం వింటుంటాం, తొలకరి పిలిచింది అంటుంటాం. తొలకరి గురించి రైతులు ఎదురు చూసుకుంటుంటారు. ఆకాశం నుంచి దైవ ప్రసాదంగా కురిసే స్వచ్ఛమైన తొలకరి చినుకుల కోసం తప్పించిపోయే సుక్తి. సుక్తి అంటే ముచ్చట చెప్ప. ఇంకొక పక్షి కూడా తీసుకుని తింటారు. మళ్ళా మినరల్ వాటర్ కొనుక్కోదు. అది ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు తాగదు. ఆ పైనుంచి పడే వాటర్ గురించి వెయిట్ చేస్తుంది ఆ పక్షి. మర్చిపోయాను ఆ పక్షి పేరు ఏదో. వండర్ఫుల్. ఇక్కడ ముచ్చేపు చెప్పిన ఏమంటారంటే సుప్తి అంటారు. కేవలము ముత్యపు చెప్పలో పడ్డ ఆ యొక్క తొలకరి డ్రాప్ ఆఫ్ వాటరే విల్ బికమ్ ముత్యాలు. సముద్రం పైన నాకేం కనపట్లేదంటే యూ కెన్ గో డీప్. డివోషన్ ఈజ్ డీప్ ఓషన్ అంటారు. పైపైన ఏం కానీ పైపైన ఉంటే మురుగు ఉంటుంది, పైపైన అంటే ఇవే ఉంటాయి, నత్తలు ఉంటాయి, నత్త గోళాలు ఉంటాయి. గో టు డీప్, యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్. సముద్ర గర్భంలో లేనిది ఏమీ లేదు, పోయి తెచ్చుకోవాలి. కానీ ఆ యొక్క ఆ డ్రాప్ ఆఫ్ వాటర్, మీ వర్ష బిందువు ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ మౌఖికంగా రూపాంతరం ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ముత్యం.
ఇది ఫిజికల్ గా. మరి మనకేం రిలేటెడ్ అంటే ఒక సత్యమైన, ఒక పవిత్రమైన, సత్యమైన వస్తువు కోసం కనుక మానవ హృదయం ఆరాటం చెందినప్పుడు ఎటువంటి మార్పు పొందగలదో మౌఖికం సూచిస్తుంది. ఇక్కడ ముఖ్యానికి ఇది ప్యూర్ థాట్, ఒక పవిత్రమైన ఆలోచన, ఒక పవిత్రమైన సంకల్పం. ఆ సంకల్పాన్ని కేవలం సంకల్పంతో వదిలిపెట్టేయడం కాదు. సంకల్పాల గురించి, మంచి సంకల్పాల గురించి కూడా ఆరాట పడవచ్చు హృదయం. మన హృదయంలో పొందే అద్భుతమైన భావన ఇక్కడ ముఖ్యంగా నవమౌఖికంతో పోల్చారు స్వామి. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌఖికం అయిపోయింది. తర్వాత కరతలే వేణం. ఒకసారి సత్సంగం కూడా చేశాను, కొంతమంది విని ఉండొచ్చు. బీ లైక్ ఏ ఫ్లూట్ అని మాకు స్టడీ సర్కిల్లో పెట్టారు. అది బాగా అనిపించి మీకు కూడా చెప్పాను, ఎవరికైనా గుర్తుందో లేదో. ఇంగ్లీష్ సత్సంగం. నవరంధ్రాలతో కూడిన డొల్లగా ఉన్న వెదురు గొట్టమే వేణు. మనం ఏం కోరుకోవాలంటే సమర్థవంతమైన పనిముట్టని మా దగ్గర ఉదయం పూట ప్రార్థన చేస్తుంటారు. ఓంకార సుప్రభాతాలు అయిన తర్వాత అది కూడా స్వామి ఇచ్చిందే. మేక్ మీ యాజ్ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. మన ఇంట్లో కూడా రకరకాల వస్తువులు ఉంటాయి, అందులో ఎన్ని వాడతామండి? బీరువాలోనే చాలా ఉండిపోతాయి మనకి, నాకు తెలిసి. అయితే నేను కాకతాళీయంగా మా ఇంట్లో టేబుల్ పక్కన కూర్చుంటే మాకు సరస్వతి దేవి మూర్తిని ఇచ్చారండి. నిన్న జరిగిన సంఘటన చెప్తాను. అమ్మవారి మూర్తి అనమాట, గిఫ్ట్. అది ఎక్కడ ఉందంటే హ్యాండ్ షేక్ లో డిస్టెన్స్ లో ఉంది. అక్కడ కూర్చుంటే పక్కనే ఉంది. ఎవరు ఇచ్చారంటే మా మేడంకి మేము రామకృష్ణాపూర్లో నుంచి ఇచ్చారు. అది రామకృష్ణాపూర్ నుంచి కొత్తగూడెం నుంచి చెన్నై వచ్చిన ఎక్కడుందంటే హ్యాండ్ షేక్ పొజిషన్ లో ఉంది. పైన గోడ మీద చాలా ఫోటోలు ఉంటాయి, రోజు మీరు పెడతారు. పూలు ఆయన ఏది పెట్టలేను, మా నాన్నగారు అయితే పెట్టేవారు. గోడ మీద ఇల్లంతా ఫోటోలు పెడతామండి. కెన్ యూ పుట్ ఫ్లవర్స్ ఎవ్రీడే? పెట్టేవాళ్ళు ఎవరైనా ఉండవచ్చు. ఏంటి మొత్తం స్వామిని పెట్టుకున్నామంటే నాకు ఫ్యాన్ కూడా పెట్టుకునేవాట ఆయన. ఎవరైనా నారాయణరావు గారి తండ్రి, బెంగళూరులో. అది ఎవ్రీవేర్. ఏంటి ఇది పిచ్చే అన్నారు. నాకు కూడా మేము రామకృష్ణాపూర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ లో మొత్తం 4 దిక్కులు. ఆ రోజుల్లో ఉన్న ఇన్కమ్ కి, ఆ రోజుల్లో ఆ సెట్టింగ్ కి నిజంగా చాలా గొప్పదే. గోడకు ప్రేమలు కొట్టించి అన్ని సకల మూర్తులు ఎటు చూసిన. సో బీ లైక్ ఏ ఫ్లూట్. భగవంతుని ఏం కోరుకోవాలంటే, నన్ను నీ చేతిలో వేణువుగా ఉంచుకో. సాధకుడు విషయవాసన లేకుండా బోలుగా ఉన్న ఎదురుగొట్టం వల్లే మార్పు చెందాలి. వంక టింకర్ గా ఉండకూడదు కదా. రకరకాల ఫ్లూట్లు చూస్తాం అమ్ముకునే వాళ్ళు పల్లెటూరులో పాపం. మా దగ్గర అయితే కళ్ళు కనపడిన వాడు ఆ ఫ్లూట్ అమ్ముకుంటాడండి, ఎంత బాధాకరమో. మొన్న కూడా ఎక్కడో రథయాత్రలో ఇట్లా కూర్చున్నాను కుర్చీలో సూపర్వైజర్ గా. కోటేశ్వర గారు చెప్తుంది, మనం ఏం అక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు. అలా కూర్చుంటేనే రథయాత్ర మా అందరు చేశారండి. అలా వస్తుంటే ఒకతను మా మా ఈ సాయి సేవకులు ఒకతను గైడ్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, నేను గుళ్ళో కూర్చున్నాను వినాయక టెంపుల్లో. అతను కళ్ళు కనపడని వాడు పాపం యొక్క స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు పెట్టుకుని ఒక 5 or 6 పెట్టుకుని, అవి ఎవరు కొంటారండి? రోడ్డు మీద పోయి స్టెయిన్లెస్ స్టీల్ కొన్ని రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరిని అటువంటి వాళ్ళు కనపడితే మనకు ఆ గిన్నె అవసరం ఉన్నా లేకపోయినా కొనాలండి. ఆ యొక్క సంకల్పం ఉంది. 10 రూపాయలు పూలు ఎవరైనా పెట్టుకుంటే ముసలమ్మ కొనండి,
రూపాయలు మిర్చి కూడా పెట్టుకుంటారు, 10 రూపాయలు ఎల్లిపాయలు ప్యాక్ లాగా పెడుతుంటారు. అటువంటి దగ్గర కొనాలండి మనం. అటువంటి ఎలా ఉండాలి ఫ్లూట్ అంటే వంపులు. ఇప్పుడు చెరకగడ అంటే మన చెరకగడ అంటే వంపులో ఉన్న స్వీట్నెస్ పోదు, దట్స్ డిఫరెంట్. ఆ విధంగానే రామాయణంలో ఎక్కడ చూసినా మాధుర్యం కనపడుతుంది. నవరసాలు వంపులు లేకుండా సూటిగా ఉండాలంటే కోరిక లేని ఆటంకం లేకుండా ఉండాలి. అది బీలేక ఫ్లూట్. అడదిడ్డ ఉన్న కర్రలు తీసుకోరు ఫ్లూట్ చేయడానికి. అలా ఉన్నప్పుడే స్ట్రైట్ గా కూర్చొని చదువుకోరా అని చెప్తుంటారు పిల్లలు. చాలా మంది పిల్లలు అయితే పడుకుని కూడా హోంవర్క్ చేసే పిల్లలు నేను చూస్తున్నాను. వాళ్ళు స్ట్రైట్ అనే మాట మనకు బాగా తెలిసింది. ధ్యానం చేసేవాడు స్ట్రైట్ గా కూర్చుంటాడు. సరిగ్గా కూర్చోలేవురా అంటుంటాం, కామన్ వర్డ్. ఎప్పుడైతే అలా స్ట్రైట్ గా ఉంటే అప్పుడు మనం పరమాత్మని శ్వాస సాధకుల్లో సంచారం చేసి వివేకైన ఆత్మ మెలుగులు ఏం మేలుగొలుపుతుంటా? అన్నం కూడా మానేసి ఆ యొక్క ఫ్లూట్ వింటేట ఆవులు. అన్నం అంటే గడ్డి, అవి తినే అన్నం. గ్రాస్ అనకూడదు కూడా. ఆ గ్రాస్ నిన్న వినాయకుడికి ఎంత ఇష్టమో మనకు తెలుసు, అందుకని అన్నం అన్నారు. ఆ ఫ్లూట్ వాయిస్తే అన్నం కూడా మానేస్తాయిట. అంత మధురంగా ఉంటుంది ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క మురళీగానం. ఇప్పుడు మనం డిజైర్లెస్ గా ఉంటామో అలా అప్పుడు ఆయన మధురగానం మన ఆత్మలో మేలుకొల్పుతుంది. ఆత్మ ఎవేకరైజ్ స్టాప్ నాట్ అన్నారు. ఉదరే ఆత్మ లేదుగా ఉంది. అద్దంలో నేను స్టోరీ కూడా చెప్పిన. పక్కన ఆవిడ ఏంటి బట్టలు అలాగా ఎప్పుడు అలానే మురికిగా వేస్తుంది, కొత్తగా పెళ్ళైంది అంటారు. 3-4 రోజులు చూస్తాడు, అపార్ట్మెంట్ స్టైల్ అనమాట. 4వ రోజు ఏం చేశాడంటే వాళ్ళ అపార్ట్మెంట్ గ్లాస్ దుమ్ము దులిసాడట. 4వ రోజు చూస్తుంటే వాళ్ళ బట్టలు బాగా ఉతికింది అందుక. రోజు ఆడ బట్టలు ఉతుకుతుంది, మంచిగానే ఉతుకుతోంది, మన గ్లాస్ కి దుమ్ము ఉంది, నీకు కళ్ళకి ఎలా కనపడదని చెప్పాడు భర్త భార్యకి. సో ఆత్మ ఈజ్ దేర్, అవేకనింగ్, ఎరైజ్ స్టాప్ నాట్ అన్నాడు. ఉదరే ఆత్మ అని భగవద్గీత శ్లోకం. ఎవరైనా చెప్పండి మంచిగా చెప్పేవాళ్ళు. ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. కరతలే వేణుం కరే కంకణం. కంకణాలు చూస్తుంటే ఎవరు పడితే ఆడ వేసుకుంటారు. మొన్న అయితే నేను ఇద్దరు చూసిన, చేతి నిండా కంకణాలే, బంగారు కంకణాలు. ఆ చేతికి 2, ఈ చేతికి 2 అని బాబోయ్. కంకణం తొడుగుతుంటారు, మనకి తెలిసింది. అదే వీళ్ళు కూడా తొడిగే ఉంటారు, వేసుకున్నారని చెప్పట్లేదు, సారీ అండి. బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట. స్వామి కూడా కంకణం దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాణ్యులకి. విద్వత్ పోషణలో, వేద సంరక్షణలో భాగం. ఇలాగ చేయాలి మీరు ఎవరైనా అతిథులు అని చేసి చూపించారు స్వామి. స్వామి మా ఊరు రండి, మేము 3 సన్మానిస్తున్నామంటే బాబు వెళ్ళారు ప్రేమగా. స్వామి నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఫెలిసియేషన్. తర్వాత కొంతకాలం అయితే ఆ ముగ్గురిని పిలిచి స్వామి ప్రశాంతి నిలయంలో మళ్ళా ఫెలిసియేషన్ ఫంక్షన్ పెట్టారు. ఒక పెద్ద మహనీయుని చేత శాలువ కప్పించి ఒక మహనీయుని చేత ఆయన స్వామి ఎట్లా కంకణం అని చెప్పలా. ఆ ఊరు వాళ్ళని ఏమనలా, మీరు సరిగా చేయలేదు అనలా. ఇది గోదావరి జిల్లాలో జరిగింది. సరే కంకణము అంటే కేవలము ఆభరణం మాత్రమే కాదు. సారన్నారు ఆధారము అదే. ఈ ఆభరణాలు ఆభరణాలు ఉన్నా లేకపోతే బంగారం అయితే ఉంటుంది. బంగారం ఉంటేనే ఆభరణాలు వస్తాయి, షుగర్ ఉంటేనే రకరకాల స్వీట్స్ వస్తాయి. ఓహో బాగా చెప్పారు. మేము వినాయక చవితి చేసుకున్నాం, మీరు కూడా చేసుకుని ఉంటారు.
ఇంకా మీ పూజ ప్రారంభించక ముందే మా అబ్బాయికి కంకణం కట్టాను. నాకంక మేము ముగ్గురు మా దగ్గర గణేష్ నవరాత్రులు చేసినప్పుడు మా అయ్యగారు అంటుంటారు, ఈ 9 రోజులు ఇక్కడ ఉండాలి, ఎవరు దీక్షా కంకణం కట్టుకుంటారు? వినాయకుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర ఉండాలన్నమాట మనం పెట్టినప్పుడు. ఒక మనిషి ఏదో ఒక దీక్షను ఉన్నప్పుడు రకరకాల దీక్షలు ఉన్నాయి. ఎందుకంటే అయ్యప్ప దీక్షలు ఉండేవి, ఇప్పుడు రకరకాల అమ్మవారి దీక్ష ఉంది, శివ దీక్ష ఉంది, ఆంజనేయ దీక్ష ఉంది, షిరిడి సాయి దీక్ష. నాకు తెలిసి చెప్తున్నాను. క్రిస్టియన్స్ కూడా 40 రోజులు ఉంటారు క్రిస్మస్ అప్పుడు. ముస్లిమ్స్ రంజాన్ అప్పుడు ఉపవాస దీక్షలో ఉంటారు. ఒక దీక్షను అనే హ్యూమన్ బీయింగ్ ఒక దీక్షను పూడినప్పుడు ఏం చేస్తాట? మేము చేతికి కంకణం కట్టుకున్నాం, ఒక రోజు ఉంచుకున్నాం, తెలా తీసేసింది, సాయంత్రం రేపు మరుసటి రోజు తీసేస్తాం. హ్యూమన్ బీయింగ్ హ్యాస్ స్టార్టెడ్ వన్ దీక్ష. చేతికి కంకణం కట్టుకుంటాట. నేను చెప్పిన మాటలు కాదండి, అది దీక్షా కంకణం అన్నమాట. ఇప్పుడు చాతుర్మాస దీక్ష. ఈయనేం కట్టుకున్నాడు మరి? ఆయనకేం దీక్ష? కృష్ణుడు ధ్యానంలో ఉన్న ఫోటోని చూశారు మీరు ఎప్పుడన్నా? చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇలాగ ఉంటాడు, అద్భుతమైన ధ్యానంలో కూర్చుంటాడు, మూర్తి డెలివరీ అనమాట, సిట్టింగ్ పోస్టర్. ఇక్కడ ఒక్కళ్ళే కాదండి, డోంట్ ఆన్సర్ వన్ పర్సన్, గివ్ ఛాన్స్ టు డిఫరెంట్ పర్సన్. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కూడా దీక్షా కంకణం ధరించాట. 3 దీక్షలు స్వీకరించాట ఆయన. ఫస్ట్ వన్, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పరిత్రాణాయ సాధు, అది చెప్పండి ఎవరన్నా శ్లోకం. సాయిరామ్ సార్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాయిరామ్. సో ఇది ఫస్ట్ దీక్షా కంకణం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్, చెప్పదలుచుకోలేదు, టైం లేదు. రెండవ దీక్ష ఏంటంటే, ఎవరైనా సంబడి చెప్పిన వాళ్ళు చెప్పొద్దని చెప్పిన, అనన్య చింతయంతో శ్లోకం చెప్పండి. అనన్యా చింతయించో మా ఏ జనం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సాయిరామ్. సో ఇది రెండవ దీక్ష. మూడో దీక్ష కూడా 3 దీక్షలు పట్టుకున్నట్టు ఆయన. మూడో దీక్ష ఏంటంటే, ఎవరన్నా వచ్చిన వాళ్ళు చెప్పండి, చెప్పిన వాళ్ళు వద్దు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. దట్స్ వై కరే కంకణం ఇది. ఆయన 3 రకాల దీక్షలు పూని ఆయన చేతికి కంకణం కట్టుకున్నాడు, అంతేగాని ఆయన ఆభరణం కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ హియర్. నెక్స్ట్ వర్డ్ వచ్చిన తర్వాత, సర్వాంగే హరిచందన కలయన్. సర్వాంగేషు హరిచందనంచ కలయన్ అని శ్లోకంలో చెప్తాం. హరిచందనం అంటే పసుపు వర్ణం. మన వినాయకుడు కూడా మహాగణపతి అంటాం. 69 ఫీట్ గణపతిని మహాగణపతి అంటారో అంటో నాకు తెలియదు. ఆ పసుపుతో చేసింది ఈ మహాగణపతి. ఇక్కడ ఎల్లో కలర్ హరిచందనము అంటే పసుపు అనేది రిలేటెడ్ టు ఇండికేషన్ టు నేచర్ అన్నారు స్వామి. ఎప్పుడైనా రైల్లో పోతుంటే జనుము చెట్లు పసుపు తోటలు పసుపు పచ్చగా ఉంటే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎక్కడ ఇప్పుడు జనుము కనపట్లేదు సార్ నాకు. ఎంతసేపు కమర్షియల్ క్రాప్సే, పొగాకు
లేకపోతే పత్తి. ఏమో సార్ కోటేశ్వరరావు గారు, ఏం రైట్? అవును సార్, వ్యాపార పంటలు. ఎక్కడ సార్, ఏ ఊళ్ళో చూసినా సార్ అక్కడ పండవు అన్నాగా, అక్కడ పండవు అన్నాగా అక్కడే పండిస్తారు. ఒకప్పుడు మిర్చి పంటలు కనిపించాయి, ఎవరైనా వేస్తే ఇప్పుడు గుంటూరు జిల్లా వాళ్ళు వేస్తున్నారు బాబు మిర్చి. ఎక్కడ చూసినా పొగాకు, పత్తి సార్. అవునండి. ప్లస్ పసుపు అని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ జనము మనం రైల్లో పోతున్నప్పుడు పక్కగా జనుము పసుపు పూలు, సన్ఫ్లవర్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, బంతి పూలు చూడండి, ఇమాజిన్ చేయండి. ఆ పసుపు వన్ను బ్యూటీ ఆఫ్ ది నేచర్ అన్నారు. అటువంటి ప్రకృతినే ప్రకృతే ఆయన వస్త్రము. ప్రకృతి అంటే నేచర్ ఇస్ ద బ్యూటీ అన్నారు, ఆకర్షణీయం. ఆ ప్రకృతిలో ఉన్న ఆకర్షణని ఎంజాయ్ చేయడానికి కళ్ళు ఇచ్చాడు మనకి. లేనివాడు ఏం చూస్తాడంటే సూరదాసకే శ్యామ మనోహర భక్తోంకే సత్య సాయి మనోహర గిరిధర గోపాల హే గిరిధర గోపాల హే గిరిధర గోపాల మీరా కే ప్రభు గిరిధర నాగర సూరదాసకే శ్యామ మనోహర. ఏం చూశాడు సూరదాస్, కళ్ళు లేకపోయినా? అటువంటి ప్రకృతి అనే వస్త్రాన్ని సుగంధభరితమైన వస్త్రంగా ధరించాడు. స్వామి వచ్చినప్పుడు కూడా చూడండి, స్వామి ఫిజికల్ గా వచ్చినా, స్వామి ఎవరికైనా ఇంటికి వచ్చినా ఒక అద్భుతమైన మలయ మారుతం లాగా వస్తుందండి. ఒక యజ్ఞం కానీ యాగం కానీ పర్ఫెక్ట్ గా చేస్తే మలయ మారుతం ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్పీరియన్స్. నేను స్వామి మందిరం ప్రశాంతి నిలయం ఓపెనప్పుడు గొప్ప గొప్ప ఋత్వికులు వచ్చారు, మహనీయులు. గోపస్త్రీ పరివేష్టితో, గోపికలు అంటే ముగ్ధ మనోహరులు, స్నిగ్ధ హృదయులు అని అర్థం. అండ్ ముగ్ధ అండ్ స్నిగ్ధ ఎలా వచ్చింది వాళ్ళకి ముగ్ధ స్వరూపం అంటే? బాగా రోజు పొద్దున్న లేచి మంచిగా స్ప్రేలు కొట్టుకుని రకాల, నాట్ అ బ్యూటీ ఆఫ్ ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, సర్వదా సర్వకాలేసు శ్రీకృష్ణ స్మరణ. వాళ్ళకి ముగ్ధ అండ్ స్నిగ్ధ ఎలా అయ్యారంటే స్వామి చెప్తున్నారు, అత్తరు సెంట్లు కొట్టుకుంటే కాసేపు ఉంటుంది బయటికి పోయిన తర్వాత. సర్వదా సర్వకాలేసు శ్రీకృష్ణ స్మరణ మనం ముచ్చరించుకున్నాం మనం. మీరు విరహంలో ఉన్నారు, మాకు జాగా లేదు ఇక్కడ, మా డిస్క్ ఫుల్ అయింది. మనం లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాం, ఉద్ధవుడికి దిమ్మ తిరిగిపోయింది. ఉద్ధవుడే గొప్ప భక్తుడు అనుకున్నాడు. గోపికల భక్తి ముందు ఉద్ధవ భక్తి ఏముంటుందండి? ఉద్ధవుడికి అర్థమైపోయింది, అర్థం కావాలని పంపించాడు. ఆయన స్మరణ, ఆయన శ్రవణంతో వాళ్ళ వాళ్ళకి దేహాలు పావనం చేసుకోగలరు. గోపికలు ఈజ్ కాల్డ్ ముగ్ధ అండ్ లాస్ట్ విజయతే గోపాల చూడమని. ఇక్కడ గోపాలుడు, ఒక పాలు అండ్ ఒక ఇద్దరు కూడా బలరామకృష్ణులు, ఒక పాడి పంటలు అంటుంటారు. మీ దగ్గర పాడి పంటలు బాగున్నాయా? పాడి పంటలు సినిమా కూడా తీశారు పాపం ఎవరో ఒక మహనీయుడు. సినిమా నాలెడ్జ్ లేదేమో కోసం మీకు. సార్ నేను దాసనారాయణరావు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు కోటేశ్వరరావు. పాడి పంటల సినిమా సార్ చాలా బాగుండేది, సత్యనారాయణ గారు. సో ఇద్దరు కూడా పాడి పంట, దే హావ్ టేకెన్ బోత్ రోల్స్ అనమాట. ఒకళ్ళు పాలు, ఒకళ్ళు పంట గురించి చూస్తారు. అందుకనే ఆయుధం ఆయుధం. దుక్కి దున్నాలంటే ఇప్పుడంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, అరకలు ఎక్కడ కనపడలేదు, ఇంకెక్కడ మీకు కనపడితే అదృష్టం ఉంది.
గోపాలుడు అనగా గోవులను పాలించువాడు. ఇక్కడ గోవులు అంటే జీవులు, మనం. జీవకారుణ్య సంఘం అని ఒక ఆయన పెట్టాడు. ఎవరు మహనీయుడు, ఎవరు సంబడి స్వామి డివోటీ. కారుణ్యానంద సాయి. సో జీవుల సంరక్షకుడే శ్రీకృష్ణుడు. అంతేనా? గోపాల్ చేతిలో ఏముంటుంది సార్? పల్లెటూరులో చెప్పండి, చేతిలో ఏముంటుంది సార్? కర్ర ఉంటుందా గోపాల్ దగ్గర? కర్ర లేకుండా పోతాడా? ఆవుల్ని తూలుకుపోయేవాడు చెప్పండి ఎక్కడన్నా? వెళ్ళరు, చేతిలో కర్ర ఉంటుంది. ఉంటుంది, కొట్టినా కొట్టకపోయినా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. కర్ర ఉందని కొట్టడానికి కొట్టడు. బండి నడిపేవాడు ఎద్దుని ఎప్పుడు కొడుతుంటాడా? కొట్టడు. కొడితే అసలు అవి పోవు, వాడికి తెలుసు. ఇప్పుడు జీవ సంరక్షణ అయిన తర్వాత స్వామి బ్యూటిఫుల్ గా కంక్లూడ్ చేస్తారు దీన్ని. విషయవాసనతో వరల్డ్ ఈజ్ సో మెనీ అట్రాక్షన్స్. ప్రపంచమే ఆకర్షణ. మనం పోయేటప్పుడు, మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు నాగేశ్వరరావు సినిమాలు వాల్ పోస్టర్లు ఎక్కడ కనుకోవట్లేదు ఆ సినిమాలకి. నాకైతే నాట్ అట్ ఆల్ సీన్ ఎనీ వాల్ పోస్టర్. కొన్ని కోట్లు పెట్టి సినిమాలు కూడా కనుకోవట్లేదు. పూర్వకాలంలో అయితే వాల్ పోస్ట్ వేసాడంటే తెగ క్రేజీగా ఉండేది. ఒక వారం 10 రోజుల ముందే వాల్ పోస్ట్ వేసేవారు. అతి త్వరలో సినిమా అని చెప్పి, బంగారు బాబు లేకపోతే ఎట్లా. నేను చూడగానే మేమైతే కాలేజీ పోయినా సైకిల్ మీద నడిచిపోయినా ఆగేవాళ్ళం, ఎవరి హీరోలు వాళ్ళకి. అంటే విషయవాసనలతో కొన్ని ప్రపంచంలో ఇచ్చవచ్చిన రీతిన సంచరిస్తుంటాయి అవి. ఇక వాడి ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు కళ్ళ కంటే ఏదో పెట్టాడు, చెవులకేం పెట్టలేదు. కళ్ళు అంటే ఏదన్నా పురుగులు అనిపితే తప్పని మూసుకుంటుంది, చెవులకి ఏం పెట్టలా. మనం మూసుకోవాల్సిందే. నోరైనా మూసుకోవాలి మనం. సో దే కెన్ గో ఎట్ ఎనీ ప్లేస్. భగవంతుడు ఇచ్చాడు కానీ వాడికి ఏమి కంట్రోల్స్ పెట్టలేం, బ్రేకులు పెట్టలేం. ఇప్పుడు ఇక్కడికి రావాలని ఉందండి, 47 మంది ఇక్కడికి రావాలని 10:30 కల్లా ఎక్కడికైనా పోవచ్చు మీరు. వచ్చే టీవీలు ఉన్నాయి, ఇంట్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఉంటాయి మీకు. ఆ టీవీలో ఎన్నో సీరియల్స్ చూసుకోవచ్చు మీరు హ్యాపీగా. విషయవాసంతో కూడిన ప్రపంచంలో ఇచ్చవచ్చిన రీతిని సంచరించే ఇంద్రియం లేని గోవులను. అది చేతుల కర్ర ఎందుకు పెట్టుకున్నాడు అంటే అది పక్క దారి పోతే ఒక హై అని ఒక దెబ్బ వేస్తాడు గిరిజ. అది ఎప్పుడు కొట్టడు. అటువంటి మనల్ని సరైన మార్గంలో నడిపించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాడు ఫ్యాంటాస్టిక్ అండి. అంటే నాకు ఇది చెప్తానా లేదా అని లాంగ్ బ్యాక్ నాకు నన్ను 4 సార్లు మాట్లాడాను ఈ విషయం గురించి. సార్ ఎంత అయింది సార్ టైము? 11:33 సార్. ఒక చిన్న మంత్రంతో ఈ ఫోటో క్లోజ్. కృష్ణ పరమాత్మకి ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా మంత్రాలు ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన మంత్రం ఉందా అండి? ఈ మంత్రం చెప్పండి అని అర్థం. నేను ఒక సందర్భంలో చెప్పాను, ఎప్పుడు గుర్తు రావట్లేదు. కృష్ణుడు కృష్ణుడు బ్రేక్ఫాస్ట్ ఏమన్నాడంటే పెట్టే టైం కాదన్నారు. అప్పుడు ఈ మంత్రం చెప్పి అడగండి అని అర్థం. గుర్తు రావట్లేదు, కాంటెస్ట్ నాకు చూస్తాను, నాకు ఓపిక ఉంటే అవి చర్చ. ఎప్పుడు పెడితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతారా? లేదు పో అన్నమాట. సిడి బాబా అని 5 రూపాయలు తెమ్మంటే ఎవడే ఇవ్వలేదు. ఎదురుగా డబ్బులు ఉన్నాడేమో డబ్బులు ఇవ్వలేదు.
అద్భుతమైన మంత్రరాజ్యంతో వీ కెన్ కంక్లూడ్ టుడే, దెన్ తారా విద్య కంక్లూడ్. థ్యాంక్ యూ గిరిజ, నాకు ముందు అవకాశం ఇచ్చింది. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇదండి. ఎనీబడి వాంట్ టు రైట్ ఇట్? స్వాహాతో సహా పెట్టారండి. స్వాహ అన్నారంటే యజ్ఞం చేయాలి, హోమం చేయాలన్నారు. ఇదివరకు స్వాహ అనేవాళ్ళు సార్ కొంచెం తురకేసేపు ఆపినాం. యూ కెన్ టెల్ స్వాహ ఆల్సో. మానసికంగా యజ్ఞం చేస్తున్నాం అనుకోండి, మానసికంగా చేసేవట రోజు మానసిక పూజ చేస్తూ కొంచెం షుగర్ ఎక్కువ వేసాను అనుకున్నాడు, చేయబట్టుకున్నాను. ఇంకేమైంది? ఫిజికల్ షుగర్ కాదు కదా, మానసిక షుగర్. మానసికంగా షుగర్ వేసినప్పుడు కూడా గ్లాసులో షుగర్ ఎక్కువ పడితే కొంచెం తీసుకోవచ్చు అండి. మానసికంగా షుగర్ వేస్తూ ఎక్కువ పడిందని రావడం చేయబట్టుకున్నాడు. నీ ప్రేమ చాలు అన్నట్టు. మానసికంగా పుట్టపర్తి యాత్ర అని చెప్తే తీసుకెళ్తుంటారు. ఎవరైనా ట్రై చేస్తే చేయండి, మనందరం తీసుకెళ్ళండి మానసికంగా పుట్టపర్తి. ఎవరైనా మీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇదివరకు ఫస్ట్ లో చేస్తుండేవాడు, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా, చేస్తున్నారో లేదో తెలియదు. బిఫోర్ బికమింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అలాంగ్ విత్ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఈ మానసిక పుట్టపర్తి యాత్ర తీసుకెళ్తుండేవాడు సభికులందరినీ. సో నౌ కమ్ టు మంత్ర అండ్ కమ్. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. బ్రీఫ్ గా, ఈ ప్రపంచం అంతా కూడా పంచభూతాలు, స్టెప్ బై స్టెప్ లో నిరాకార నిర్గుణ స్వరూపం, పంచబ్రహ్మలు, తర్వాత పంచభూతాలు వచ్చింది. అంతేనా సార్? ఎన్నోసార్లు చెప్పాడు ఆయన ఉత్తరంలో. ఫస్ట్ ఏం లేదు, తర్వాత పంచబ్రహ్మలు కూర్చుంటే కదా పంచభూతాలతో దెన్ యొక్క సమస్త సృష్టిగా ఏర్పడింది. పంచభూతములతో కూడిన ఈ ప్రపంచం, వరల్డ్. మొన్న ఒక అద్భుతమైన మాట చెప్పారు, జస్ట్ ఐ విల్ రిపీట్ ఇట్. అద్భుతమైన మాట. అది నాకు రెడీగా దొరుకుతుంది, కొన్ని సెంటెన్స్ రెడీగా దొరుకుతుంది సార్. ఏ విధంగా భక్తులు అమనస్కులు డై మైండ్, ఏ విధంగా భక్తులు అమనస్కులు ఒకటి చేయవలసింది మనం ఉచ్చరించుకున్నాం. నా మనస్సు అమనస్క కావాలంటే నేను చేయవలసింది యోగము, యాగము, తపస్సు కాదు. లవ్ చాలా బాగా చెప్పారు అంతా. సార్ రుద్రం చెప్పిన తర్వాత సార్ కూడా పట్టుకున్నాడు, ఈయన ఎల్ఎస్పి చెప్పిన దానికి. లవ్ ఎవరిని? ఆల్. సార్ ఎవరిని? ఆల్. మన ఎల్ఎస్పి చెప్పాడు మన రుద్రం తర్వాత. సార్కి బాగా నచ్చింది శాస్త్రి గారు. అమనస్కరం కావాలంటే చేయవలసింది యజ్ఞము, అంటే యజ్ఞయాగాదాలు చేయాలండి. చేసేవాళ్ళు డబ్బులు వాళ్ళు చేసుకోవచ్చు. యోగము, యాగము, తపస్సు కాదు. మరి ఏమన్నారు స్వామి? విశ్వం విష్ణుమయం అని విశ్వసించి సర్వత్రా భగవంతుని యొక్క లీలా విభూతిని దర్శించడమే అని అద్భుతంగా చెప్పారు గోపికలండి. గోపికలు ఈ మాట ఉద్ధవుడికి చెప్పారు. మేము ఆ స్టేట్ లో ఉన్నాము, సో మాకు బుర్రకేం ఎక్కువ ఉన్నాము. ఫైనల్లీ పంచభూతాలతో కూడింది ప్రపంచం అంతా కూడా నథింగ్ బట్ ప్రకృతి పరమాత్మ స్వరూపమే. ప్రకృతి మాయ. ప్రకృతి లేదే పరమాత్మ దొరకడు. ప్రకృతిని నేను జయించాడు, ప్రకృతితోనే పరమాత్మ దగ్గర పోవాలి. ఆ ప్రకృతి ఒక మాయ. ఇంటి ముందు యజమాని ఒక డాగ్ లాగా అనుకున్నాం మన తపోవనంలో. ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపం ఉంది. పంచభూతాలు మనం ఆరాధిస్తాం, చెట్లను ఆరాధిస్తాం, గుట్లను ఆరాధిస్తాం, చదువుకున్నాం. మన గిరి ప్రదక్షిణ చేశారు, పుట్టపర్తిలో కూడా చేస్తామని చెప్పింది. అగ్ని, ఎవ్రీథింగ్ విల్ రెస్పెక్ట్. అండ్ ఈ శ్లోకం ఏం చెప్తోందంటే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అంటే పంచభూతాలతో కూడా ఈ ప్రపంచం అంతా విష్ణుమయమే అన్న సత్యాన్ని ఇండికేటింగ్ టు ద సొసైటీ. ఏమండి అంటే స్వామి చెప్తారు. క్లీం అంటే పృథ్వీ, కృష్ణాయ అంటే జలముట, గోవిందాయ అంటే ఫైర్, అగ్ని, జఠరాగ్ని,
జఠరాగ్ని ఉన్నదంటే మనం హెల్తీగా ఉన్నట్టే. గోపీ జనవల్లభాయ అంటే వాయువుట, స్వాహ అంటే ఆకాశం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ. సో ఈ మంత్రము ఈ స్థుతే ఈ విధంగా స్థుతించండి, మీకు ఏమైనా పెడతారన్నారు. అంతకుముందు పోతే బ్రేక్ఫాస్ట్ అంటే నో అన్నారు. ఇప్పుడు వేలకాలం వేళ ఎవడు పెడతాడు పో అని ఎలగొట్టారట. కృష్ణుడు కాదు వాడు అబ్బ. ఎప్పుడైతే క్లీం కృష్ణాయ గోవింద అయినా ఈ మంత్రం చెప్పి అడిగితే వాళ్ళు వెంటనే పెట్టి ఇచ్చారట గోపికలు. ఈ స్థుతియ మంత్రం అన్నారు. దట్ మీ కృష్ణుడు అంటే ఎవరు అండి? కృష్ణతత్వం ఇట్సెల్ఫ్ ఈ పంచభూతములు. అటువంటి పంచభూతాల్లో కూడా కృష్ణతత్వం, కృష్ణుల్లో పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలు కృష్ణుడు, పంచభూతాలు పరమాత్మ ఆధీనం, స్వామి చేతిలో ఉన్నాయి. పంచభూతాలను స్వామి కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఆ టైం లేదు చెప్పడానికి, ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆల్రెడీ మేము డిస్కస్ దట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ముందుగా మామయ్య గారు చెప్పిన కస్తూరి తిలకం శ్లోకాన్ని రాసిన వారు బిల్వమంగళుడు. శ్రీకృష్ణ కరుణామృతం కూడా రాశారు ఆయన, బిల్వమంగళుడు. లాస్ట్ టైం ఒకసారి నేను చదివింది గుర్తు, అదే చెప్పాను. ఇప్పుడు ఈరోజు అంశంలోకి ప్రారంభిస్తే సత్యం శివం సుందరం 6వ భాగం మరి ఒకసారి స్వాధ్యాయం చేసే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మొన్నటి రోజున భక్తవత్సలమ్మ గారు జూమ్ సాయి గారి గురించి కొన్ని వివరాలు చాలా చక్కగా ముచ్చటించారు. స్వామి చిన్న వయసు నుంచే ఎలా, శీచుప్రాయం నుంచే స్వామి ఎలా ఆయన్ని రక్షించారు, అలానే ఆయన చిన్న వయసులో ఎంత అల్లరి చిల్లలుగా ఉండేవారు, స్వామి ఆయన్ని ఎలా మార్చారు అనే దాని గురించి చాలా వివరంగా తెలియజేశారు. తర్వాత కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం ఈరోజు. పేజీ నెంబర్ 182. కాలేజీ రోజుల్లో అతని అంతరంగ జీవనంలో కొన్ని ముఖ్య విశేషాలు జరిగాయి. ఇండియాలో ఉన్న గురువులను గురించి అతడెంతో చదవటం జరిగి తనకి ఒక గురువు దొరకాలని గాఢంగా ప్రార్థించాడు. ఎన్నో సంక్షోభాలు, యుద్ధాలు తటస్థిస్తున్నప్పుడే తానెందుకు పుట్టాల్సి వచ్చింది? బుద్ధుడు, జీసస్ భూమి మీద నడయాడినప్పుడు తానెందుకు జన్మించలేదు? ఈ రోజుల్లో అలాంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని జూమ్ సాయి తనని తాను ప్రశ్నించుకున్నాడు. విచిత్రంగా అతనికి సమాధానాలు కలల్లో వచ్చాయి. అతనికి కలల్లో మాటి మాటికి తెల్లని బట్టలు ధరించి ఒక మహావృక్షం కింద కూర్చున్న ఒక సన్యాసి కనిపించి, నీ పరమ గురువును కలుసుకునే సమయం వస్తుంది, ఓపికగా ఉండు అని చెప్పాడు. కానీ ఈ మాటలు నిజం కావటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఆయన ఇంగ్లాండ్లో చదువు ముగించి థాయిలాండ్కి తిరిగి వచ్చి అధ్యాపకునిగా, సైంటిస్టుగా, ఇంజనీరుగా, వ్యాపారవేత్తగా వృత్తులు సాగించాడు. జీవితం ఎగుడు దిగుళ్లలో సమచిత్తంతో ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కడైనా గొయ్యి తటస్థపడితే తనను రక్షించే అభయహస్తాన్ని అతడు గమనించగలిగాడు. ఆయనకు 1982లో తన 42వ ఏట తన పరమ గురువును అన్వేషించటం ముగిసింది. నేను బుద్ధుడు, జీసస్ పుట్టుంటే బాగుండేది,
నాకు అలాంటి పరమ గురువు ఎప్పుడైనా దొరుకుతారా, ఎక్కడైనా దొరుకుతాడా అని ఎప్పుడు ఆయన అన్వేషించేవాట. ఆయనకి చివరికి 1982లో ఆ అన్వేషణ ముగించడం జరిగింది. ఒక రోజున అతని స్నేహితులలో ఒకరు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని చూడటానికి వెళ్తావా అని అడిగారు. బాబా వారి అద్భుత లీలలను గురించి ఉన్న జూమ్ సాయిబాబా వారు అంత గొప్పవాడే అయితే ఆయనే నన్ను పిలిపించుకోవాలి అని తనలో తాను అనుకున్నాడు. అతను ఆశించిన ఆ పిలుపు అతనికి వెంటనే వచ్చింది. శరీరంలో అతనికి జ్యోతి ప్రకాశము, శక్తి బలంగా ఉప్పెనలాగా ముంచుకొచ్చినట్లయింది. అనిపించి అతని నరాలలో వర్ణించనలవి కాని ఆనందం పారగా అతని శరీరం వణకటం మొదలుపెట్టింది. ఆయన మనసులో అనుకున్నారట, అంత గొప్పవాడైతే ఆయనే నన్ను పిలవాలి అని. అప్పుడు ఆయన శరీరంలో చాలా మార్పులు, ఒక జ్యోతి ప్రకాశించటం, శరీరంలో వణుకు వచ్చింది. ఆనంద బాష్పాలు రాలకుండా ఆయన నిగ్రహించుకోలేకపోయారు. జూమ్ సాయి వెంటనే బాబాను చూడటానికి ఇండియాకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 1982 నవంబర్ 21వ తేదీన ఆయన తన తల్లితో ప్రశాంతి నిలయానికి చేరుకున్న నాడు అక్కడ బాబా వారి 57వ జన్మదినోత్సవాన్ని జరపటం కోసం కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు. బాబా గారు ఒక్క చూపు అతన్ని చూడగా ఆ చూపే అతనికి థాయిలాండ్ లో కలిగిన ఆనంద అనుభవాన్నే కలిగించింది. నన్ను పిలవాలి అని అనుకున్నారు కదా, ఆ అనుభవమే ఆయనకి అప్పుడు లభించింది స్వామి ఒక్క చూపుతో. భారతీయ సంస్కృతిలో భక్తి మీద పాఠ్య గ్రంథం లాంటిదైన నారద భక్తి సూత్రములలో ఇలాంటి అనుభూతిని భగవత్ ప్రేమగా వర్ణింపబడి ఉన్నది. ఇక జూమ్ సాయి తన పరమ గురువును శ్రీ సత్యసాయి బాబాలో గుర్తించారు. జూమ్ సాయి తన గురువు నుంచి ప్రత్యక్షంగానే మార్గదర్శనం పొందాలనుకున్నారు. వారు మొదటిసారిగా ప్రశాంతి నిలయానికి వెళ్ళాక తిరిగి ఆయన 4 నెలలకే వచ్చినప్పుడు అది సిద్ధించింది. థాయిలాండ్ నుండి వచ్చిన భక్త బృందాన్ని భగవాన్ ఇంటర్వ్యూకి పిలిచారు. అతను నోరిప్పి అడగక ముందే స్వామి అతని మనస్సులోని సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పేశారు. మొదటిసారిగా స్వామి వస్తువుల్ని సృష్టించటం కూడా అతను అప్పుడే చూశాడు. వాటిని సృష్టిస్తున్నప్పుడు అతని విజ్ఞాన శాస్త్ర బుద్ధి స్వామి చేతిని తిప్పటాన్ని, వస్తువు దానిలోకి రావటాన్ని చూపేటట్లు చేసింది. విభూతి వాచీలనే కాక స్వామి తన ఫోటోతో ఉన్న విజిటింగ్ కార్డును కూడా సృష్టి చేశారు. ఆ సమయంలో జూమ్ సాయి మనస్సులో 2 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటేమో తాను రాజకీయాల్లో పాల్గొనడాన్ని గురించి, రెండవదేమో తన దేశపు రాజుగారి ఆరోగ్యం క్షీణించడం గురించి. భగవాన్ ఆ బృందంతో మాట్లాడుతూ, మానవతా విలువల్ని ఆచరించే రాజు మీకుండటం మీ అదృష్టం. ఆయన్ని గురించి విచారపడకండి, ఆయన సంగతి నేను చూసుకుంటాను అని అన్న తర్వాత జూమ్ సాయిని చూస్తూ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సరే నీవు రాజకీయాల్లో పాల్గొనవచ్చు, నీకు నా ఆశీర్వాదాలు ఉన్నాయి అని అంటూ స్వామి తన దివ్య హస్తాన్ని జూమ్ సాయి వైపుకి చాపగా దాన్ని అతను కళ్ళల్లో నీరు నిండగా పట్టుకున్నాడు. మనసులో అనుకున్నారు 2 కోరికలు, రాజుగారి ఆరోగ్యం గురించి, ఆయన రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలి. స్వామి ఆ రెండిటికి ఆయన చక్కగా సమాధానం చెప్పారు. బ్యాంకాక్ తిరిగి వచ్చాక థాయిలాండ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు జూమ్ సాయిని కార్యదర్శిగా నియమించారు. శ్రీ రామ్లాల్ సచ్దేవ్ చైర్మన్ కాగా శ్రీమతి లోరెన్ బర్నోస్, శ్రీ షుప్పాచాయ్, డాక్టర్ తిరకియట్లు సంస్థలో ఇతర ముఖ్య సభ్యులు. వీరంతా
తమ దేశంలో స్వామి సందేశ వ్యాప్తికి అవిరళ కృషి చేశారు. వీళ్ళు థాయిలాండ్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మొత్తం తిరిగి అనేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన లభించి అనేక మంది జనం సాయి సెంటర్లోకి వచ్చేవాళ్ళు. బాబా వారి బోధనల మీద విద్యార్థులకి, అధ్యాపకులకి తెలుపుతూ ఉపన్యాసాలు ఇవ్వమని వీళ్లను ఆహ్వానించేవారు. థాయిలాండ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చివరకు వాటిల్లో ప్రఖ్యాతిగాంచిన చులాలాంగ్కోమ్ విశ్వవిద్యాలయం కూడా వీళ్ళని ఉపన్యాసాలు ఇవ్వమని ఆహ్వానించింది. వీళ్ళంతా థాయిలాండ్ గా మార్చటానికి బీజాలు నాటారు. 1983 ఆగస్టు నెలలో ప్రశాంతి నిలయంలో జరిగిన విదేశాల బాల వికాస్ గురువుల అంతర్జాతీయ సమావేశాలు విదేశాలలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల పురోగతిలో ఒక ముఖ్యమైన మైలురాయి. బాబా వారు వచ్చిన ప్రతినిధులతో చాలా సమయం గడిపారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారి మీద బాబా వారు ఎంతో ప్రభావాన్ని వేశారు. అందులో జూమ్ సాయి కూడా ఒకరు. నిజానికి అది అతనికి ప్రత్యేక జీవిత లక్ష్యాలను ఏర్పరిచింది. భగవాన్ ఒక ఉపన్యాసం ఇస్తూ ముందు మెత్తగా బెల్లము 2 వేసేస్తే అల్లం చేసి పెట్టుకునేస్తా. ఏం ఫోన్ మనీ రెడ్మీనా? రెడ్మీ కాదు, జూమ్ సాయి భగవాన్ ఒక ఉపన్యాసం ఇస్తూ ముందు వరుసలో కూర్చున్న జూమ్ సాయి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఈ జన్మలో మీరు పిల్లల విద్య మీద మీ సమయాన్ని వెచ్చించండి. అంతకు మించి ఏమీ చేయనక్కరలేదు. మీ సొంత అవసరాల విషయం నేను చూసుకుంటాను. నీకు వ్యాపారం ఉంటే దాని సంగతి నేను చూసుకుంటా. దేన్ని గురించి మీరు విచారించాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఆ క్షణంలోనే జూమ్ సాయి తన తక్కిన జీవితాన్నంతా పిల్లల విద్య కోసమే సమర్పించుకోవాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని నెలల్లో థాయిలాండ్ శ్రీ సత్యసాయి సంస్థలు దేశానికి తమ సేవలు పిల్లల విద్యారంగంలో ఉంటాయని ప్రకటించారు. మొదటగా వారు ఎన్నో క్లిష్ట సమస్యలున్న బ్యాంకాక్ మురికివాడల్లో తమ పని మొదలు పెట్టారు. పిల్లలు అక్కడ మాదక ద్రవ్యాలకు అంటే డ్రగ్స్ అలవాటు పడడం అన్నది వారు ఎదుర్కొన్న పెద్ద సమస్య. దాంతో అక్కడ ఎన్నో కలహాలు, పోట్లాటలు, చివరికవి హత్యల దాకా దారి తీసేవి. వాళ్ళు ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య మురికివాడల్లో. ఈ మురికివాడలు అంటే మనకి ఇక్కడికి వచ్చిన పెద్దలు చాలా మంది చెప్పారు. విజయసరస్తమ్మ గారు అయితే చాలా చక్కగా ఎక్కువగా వివరించారు. వాళ్ళు అసలు కనీసం బట్టలు కూడా కట్టుకోవటం కానీ, తలలు దూకోవటం కానీ అలాంటివి ఏమి చేసేవారు కాదు. వాళ్ళందరినీ నెమ్మదిగా మార్చాము అని చెప్పారు. అక్కడ థాయిలాండ్ లో అయితే ఇంకా చాలా ఘోరంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. అది చాలా పెద్ద సమస్య అని చెప్తున్నారు. దాంతో అక్కడ ఎన్నో కలహాలు, హత్యల దాకా కూడా దారి తీసాయి అని చెప్తున్నారు. సాయి సంకల్పంతో అక్కడి పిల్లల మీద అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. EHV అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ లో అధ్యాపకులకు సంస్థ శిక్షణనివ్వటం మొదలుపెట్టింది. సి సుప్పాచాయ్ ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖకు బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ వంటి స్థానిక సంస్థల వారిని కలుసుకొని EHVలో శిక్షణ ఇవ్వటానికి ఒప్పించేటందుకు ఎంతో కష్టపడ్డారు.
ఏదైనా చిన్న పని చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుని వాళ్ళందరినీ ఒప్పించాలి. అలానే ఆవిడ అక్కడ ఆ ద్వేషంలో కూడా అందరినీ తలుచుకొని వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. ఈహెచ్వి శిక్షణను అధ్యాపకులకు ఇవ్వటంలో ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి స్కూళ్ళు, విశ్వవిద్యాలయ పాలక మండళ్ల వారికి అనేక సెమినార్లను ఏర్పాటు చేశారు వారు. అట్లా ఉద్యమం బాగా పుంజుకున్నది. బ్యాంకాక్ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాలలో ప్రభుత్వంలోని అగ్రశ్రేణి నాయకులను పాల్గొనేటట్లు చేయటంతో ఉద్యమానికి బాగా ప్రేరణ కలిగింది. 1991 కల్లా 15,000 మందికి మించిన అధ్యాపకులను శిక్షణ ఇచ్చారు. ఒక పాఠశాలలో నిజ జీవితంలో ఈ ప్రయోగ ఫలితాలను తాముగా చూడాలని అధ్యాపకులు అనుకోవటంతో 1992లో థాయిలాండ్లో సత్యసాయి స్కూల్ జన్మించింది. ఇది వాళ్ళకి వీళ్ళకి చెప్పటం కాదు, మనము ఆచరణలో పెట్టి మనం చూద్దాము ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అనుకోవటం వల్ల సత్యసాయి స్కూల్ అనేది అక్కడ ఆవిర్భవించింది అని చెప్పి చెప్తున్నారు. భోజ్పూరి రాష్ట్రంలో లమ్మారాయ్ అనే ఒక సుందర ప్రాంతంలో వ్యవస్థాపించబడిన ఈ స్కూల్ కి జూమ్సాయ్ డైరెక్టర్. థాయిలాండ్ లోనే కాక ఇరుగు పొరుగు దేశాలలో కూడా ఉన్న అధ్యాపకులకు, విద్యావేత్తలకు ఈ స్కూల్ దీపస్తంభం అయింది. జూమ్సాయికి ఎంతో ఉత్సాహం కలిగించే స్వామి అద్భుతాలు అనుభవంలోకి వచ్చాయి. అవి అతని జీవితంలో భగవాన్ దారి చూపుతూ సహాయ హస్తాన్ని అందిస్తూ వారి సాన్నిధ్యం ఉన్నట్లు నిరూపణ చేశాయి. భగవానే ప్రత్యక్షంగా ప్రమేయం కల్పించుకున్న ఒక సంఘటన ఉన్నది. 1983 ఆగస్టులో జరిగిన అంతర్జాతీయ బాల వికాస్ గురువుల సమ్మేళనం నుంచి జూమ్సాయి బాంకాక్ కి తిరిగి వచ్చాక పిల్లల విద్య కోసం తమని తాము సమర్పించుకున్న వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాలను తాను చూసుకుంటున్నానన్న భగవాన్ ఇచ్చిన అభయం గింగిర్లు తిరుగుతోంది. ఆ రోజుల్లో ఆయనకు బ్యాంకాక్ పరిసరాలలో ఒక చిన్న వ్యాపారము, ఒక ఫ్యాక్టరీ ఉండేవి. ఆ ప్రాంతంలో దొంగతనాలు సర్వసాధారణం. రాత్రులు ఫ్యాక్టరీకి కాపలా కాయటం కోసం ఆయన మధ్య వయస్కుడైన ఒక కాపలావాడిని నియమించుకున్నాడు. అయితే ఆ కాపలావాడు విధి నిర్వహణ బాధ్యతగా చేసేవాడు కాదు. ఒక రాత్రి అతడు నిద్రలోకి జారుకున్నాక ఎవరో వచ్చి అతన్ని తట్టి లేపి, నీ పని సరిగ్గా చెయ్యి అని అన్నారు. ఆ కాపలావాడు ఒక్క ఉదుటం లేస్తూ ఒక మనిషి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవటం చూశాడు. ఆయన ఎవరో చూద్దామని అతను అటువైపు వెళ్ళగా చుట్టూతా ఎక్కడా అతనికి ఎవరి జాడ అగుపించలేదు. అట్లా అతనికి ఇదే అనుభవం వరుసగా 4 రాత్రులు కలిగేటప్పటికీ నిజంగా అతడు భయపడిపోయాడు. దాంతో తన తప్పును తెలుసుకుని అతడు తన విధిని చక్కగా చేయాలని నిశ్చయించుకున్నాడు. మన్నాడు ఉదయం జూమ్సాయి ఆఫీసులోకి భయంగా, ఆదుర్దాగా తన తప్పుల్ని ఒప్పుకోవటానికి వచ్చాడు. అంటే జూమ్సాయి గారు రాగానే అతను తన తప్పుల్ని ఒప్పుకోవటానికి ఆదుర్దాగా వచ్చాడు. జూమ్సాయి అతడిని శాంతించమని కోరుతూ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు. ఆ కాపలావాడు పని చేయటంలో తన తప్పును అంగీకరిస్తూ గత 4 రాత్రులుగా ఏమి జరిగిందో చెప్పాడు. చెబుతూ అతను గోడ మీద వేలాడదీసి ఉన్న బాబావారి పటాన్ని చూసి రోమాలు నిక్కపొడవగా ఆ మనిషే నన్ను లేపటానికి వచ్చింది అని బిగ్గరగా అరిచాడు. కొంతకాలంలో 3 వేరు వ్యాపారాలను పెట్టుకోగలిగినంత స్థితికి జూమ్సాయి ఎదిగాడు. అంతా సాఫీగానే సాగుతున్నది అని అతను అనుకుంటూ ఉండగానే దురదృష్టం అతని మీద
దూరంగా పడి అతనికి సర్వము పోయి ఉత్కటమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. అతను కృంగిపోయి తాను అసహాయుడని అయిపోయాను అని అనుకున్నాడు. అయినా స్వామిని సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండటం అతను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు అతన్ని ప్రశాంతి నిలయానికి వచ్చి ఇండియా మొత్తం నుంచి వస్తున్న 3000 మంది అధ్యాపకులకు, విద్యావేత్తలకు ఈహెచ్విని గురించి ఉపన్యసించాల్సిందిగా బాబా వారి నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అతడు చౌకగా దొరికే టికెట్ మీద ప్రశాంతి నిలయానికి వచ్చాడు. తన ఉపన్యాసం తరువాత బ్యాంకాక్కు తిరిగి వెళ్ళటానికి కూడా అతను టికెట్ కొనుక్కున్నాడు. చాలా ఎక్కువ సంపాదించారు. కానీ స్వామి పరీక్ష పెడుతూ ఉంటారు కదా, ఆ పరీక్షలో కానీ స్వామిని ఎప్పుడు ఆయన వదలలేదు. స్వామి ఉపన్యాసం కోసం రమ్మని పిలవటం, ఆయన చాలా తక్కువ ధరకు టికెట్ తీసుకోవటం, రిటర్న్ టికెట్ కూడా తీసేసుకున్నారట. పూర్ణచంద్ర ఆడిటోరియంలో అతనికి తన ఉపన్యాసాన్ని ముగించిన వెంటనే స్వామిని చూడటం కోసం మందిరం వరండాకి రమ్మనమని ఒక నోటు ఇచ్చారు. తన సమస్యల్ని స్వామితో చెప్పుకోవటానికి తనకు మంచి అవకాశం వచ్చిందనుకుంటూ అక్కడికి అతడు ఒక్క ఉదుటున వెళ్ళాడు. అతడు నోరు తెరుస్తూ ఉండగానే స్వామి వద్దని ఆదేశిస్తూ, నాకు అంతా తెలుసు, నీ వ్యాపారం అంతా ఇప్పుడే మునిగిపోయి నీవు ఆర్థికంగా చాలా దుస్థితిలో ఉన్నావు, కానీ సంతోషంగా ఉండు, కేవలం నిన్ను పరీక్షించాలని అనుకున్నాను అని అన్నాడు. ఏమి పరీక్ష స్వామి అన్న భావం మొహంలోకి వచ్చి తర్వాత మనసు తేలిక పడగా జూమ్ సాయి, స్వామి నేను రేపు బ్యాంకాక్ కి వెళ్లాల్సి ఉంది అన్నాడు. వెంటనే బాబా స్పష్టంగా వెళ్ళవద్దు అని అనేశారు. అతను దొరికిన అతి చౌక టికెట్ కొనుక్కోనందువల్ల దాన్ని రద్దు చేసుకుని మరో కొత్త టికెట్ కొనుక్కోగలిగిన స్థితిలో లేడు. అదే సమయంలో స్వామి ఆజ్ఞను తిరస్కరించటమూ లేదు. అందువల్ల అతను అంతా భగవాన్ ఇచ్చకి వదిలేసి వేచి ఉన్నాడు. మన్నాటి ఉదయము దర్శన సమయంలో ఏమీ కాలేదు. ఇండియన్ విద్యాశాఖ మంత్రితో స్వామి కార్యనిమగ్నులై ఉన్నారు. చేసేదేమీ లేక అతను తన గదికి వెళ్ళిపోయాడు. అతను బొంబాయి ద్వారా బ్యాంకాక్కి విమానంలో వెళ్ళటానికి తన టిక్కెట్ను వాడుకోవాలంటే బెంగళూరులో ఉన్న ఎయిర్పోర్ట్కి మధ్యాహ్నమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను బాబావారి ఆజ్ఞను శిరసావహించదలచి తను మాట్లాడుకున్న ట్యాక్సీని రద్దు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయానికి కాస్త ముందరగా ఒక వాలంటీరు అతని తలుపు తట్టి అతనికి ఒక నోటుని ఇచ్చాడు. అందులో అతడిని వెంటనే మందిరంకి రమ్మనమని ఉంది. అతను అక్కడికి గబగబా వెళ్ళేటప్పటికీ బాబావారు మంత్రితోనూ మరికొందరితోనూ ఉన్నారు. స్వామి ఇతడిని చూసి ముందుకు వచ్చి ఇతడిని ఆ మంత్రికి తానే స్వయంగా పరిచయం చేశారు. తరువాత మంత్రికి అక్కడ ఉన్న తక్కిన వాళ్ళకి బ్రహ్మాండమైన విందు ఏర్పాటైంది. బాబావారే స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి ఎంత నిర్దిష్టంగా ఆతిథ్యం ఇస్తారన్నది గమనించటానికి జూమ్ సాయికి ఒక అవకాశం లభించింది. కానీ ఆ సమయమంతా అతని మనస్సు అతని ప్రయాణపు ప్లాన్లను గురించి విచారపడుతూ ఉండింది. మంత్రిని ఇతర అతిథులను పంపించాక భగవాన్ జూమ్ సాయి వైపు చూసి, నీవిప్పుడు వెళ్ళవచ్చు, నీవు బెంగళూరు పోవటానికి నేను కారు ఏర్పాటు చేశా అని అన్నారు. బెంగళూరుకి వెళ్తున్నంతసేపు జూమ్ సాయి ఎడతెగకుండా తన వాచినే చూస్తూ ఉన్నాడు. బాంబేకి వెళ్లే విమానం ఖచ్చితంగా తప్పిపోతుందనే అతని భావన. కానీ అతను ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి తన విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని తెలిసి సంతోషపడ్డాడు. విమానంలోకి ఎక్కిన చిట్ట చివరి ప్రయాణికుడు అతడే.
అయితే అతను బొంబాయి లోకల్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి బ్యాంకాక్ కి వెళ్లే విమానం కోసం ఉరకాలి. అది దొరుకుతుందో దొరకదో అని విచారం. కానీ అతన్ని ఆశ్చర్యంలో ముంచేస్తూ అతని కోసం ఆ విమానం కంపెనీ ఆఫీసర్ ఎదురు చూస్తూ ఇతను రాగానే అతని దగ్గరికి గబగబా వచ్చి, సార్ మీరేనా డాక్టర్ ఆర్ ఓర్నక్ జూమ్ సాయి అని అడిగారు. బా అతను అవుననగానే, సార్ మేము మీకోసమే బ్యాంకాక్ కి విమానాన్ని ఆలస్యంగా బయలుదేరి తీస్తున్నాము. మనం వెంటనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్దాం పదండి అంటూ ఉరుకులు పరుగుల మీద తీసుకు వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ దారిలో జూమ్ సాయికి ఆ ఆఫీసర్ చెప్పింది ఏమిటంటే, బ్యాంకాక్ విమానంలో ఎక్కడం కోసం బెంగళూరు నుంచి ఒక ముఖ్య వ్యక్తి విఐపి వస్తున్నట్లు ఫోన్ చేశారని చెప్పారని, అందువల్ల జూమ్ సాయి కోసం ఆ విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. స్వామి చేసిన మహిమ. ఆయన వెళ్ళాలి అనే విచారంతో ఉండటంతో ఆ విమానాన్ని 3 గంటలు ఆలస్యంగా బయలుదేరటం కోసం ఆయన కోసమే ఎదురు చూసేటట్లు స్వామి చేశారు. అతను బ్యాంకాక్ కి తిరిగి వచ్చాక అతనికి కొన్ని మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కొత్త వ్యాపారం పెట్టుకోవటానికి కొందరు ఇన్వెస్టర్లు కూడా ముందుకు వచ్చారు. హఠాత్తుగా పరిస్థితులన్నీ మెరుగు అవుతున్నట్లని అనిపించింది అతనికి. తాను పెట్టిన పరీక్షను విజయవంతంగా తట్టుకున్నందుకు భగవాన్ ప్రమోషన్ ఇస్తున్నట్లుగా ఉన్నది. నూతనోత్తేజంతో అతను దైవ కార్యానికి అంకితుడైనాడు. ప్రపంచమంతా డాక్టర్ ఆర్ట్ వోంగ్ జూమ్ సాయి వంటి వాళ్ళ తెగ వృద్ధి పొందుగాక. బ్రహ్మానంద్ పాండా ఇంకొకరి గురించి తెలియజేస్తున్నారు. బ్రహ్మానంద్ పాండా శ్రీ సత్యసాయి నేషనల్ బోర్డ్ ఫర్ రూరల్ అప్లిస్ట్ కి చైర్మన్ గా 1986లో నియుక్తుడైనాడు. ఇక్కడ పాండా అంటే మామూలుగా అయితే మనము పురోహితులు అని చెప్తాము. కాశీలో వాళ్ళని, అక్కడ బ్రాహ్మణుల్ని వాళ్ళని పాండా అని పిలుస్తారు. ఆయన భగవాన్ సందేశాన్ని ఒరిస్సా రాష్ట్రమంతా వ్యాపింపచేయటానికి ఎన్నుకోబడిన దివ్య పరికరం. ఇందాక మామయ్య గారు చెప్పారు, ఇన్స్ట్రుమెంట్ అంటే బాగా మంచిగా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ చాలా ఉంటాయి, స్వామికి చక్కగా సేవ చేయగలిగే పరికరంలా ఉండాలి అని చెప్పి తెలియజేశారు. స్వామి ఆయన్ని అలా ఎంచుకున్నారు. వారు ఒరిస్సాలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా 25 సంవత్సరాలకు పైగా ఉన్నారు. వ్యక్తి యొక్క నైతికత, ఆధ్యాత్మికతలను రాజకీయ జీవనం వల్ల పోగొట్టుకోకుండా ఉన్నట్టి అరుదైన జాతికి చెందిన ఉత్తముడు ఆయన. ప్రజలకు నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని అందించడమే అతని రాజకీయ ఆదర్శము, స్వప్నము. తాను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఆయన ఈ లక్ష్య సాధనకే కృషి చేశారు. వారు ఒరిస్సా నుంచి రాజ్యసభకు 2 సార్లు ఎన్నికైన తర్వాత రాజకీయాలలో విజయ ప్రాప్తికి నిజాయితీని త్యజించాల్సిన అవసరం లేదన్న విశ్వాసం ఆయనకు బలపడింది. 1969లో బాబా వారు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చి, అందులో నీవు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నావు, అయినా నీవు అవినీతి మార్గాలను చేపట్టలేదు, అందువల్లే నీవు నా దగ్గరికి రాగలిగావు అని అన్నారు. పాండా భగవాన్ వద్దకు రావటమే కాక ఒరిస్సాలో స్వామి ఉద్యమానికి తనను సమర్పించుకున్నారు కూడా. ఒరిస్సా ప్రజల్లో జన్మతః ఉండే సామాన్యత్వము, వినయము, దైవ ప్రేమ వాళ్ళ గుండెల్లోకి, ఇళ్లల్లోకి భగవంతుడు ఒక్క ఉదుటన వచ్చేటట్లు చేసింది. తత్ఫలితంగా వాళ్లకు శాంతి ఆనందాలు లభించాయి. ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి పెద్ద పండుగకు ఎందరెందరో
స్త్రీ పురుష వాలంటీర్లు ఒరిస్సా నుంచి వచ్చి ప్రశాంతి నిలయ నగర వాటికను మొత్తం లక్షలాది మంది భక్తులు వచ్చినప్పటికీ అద్దంలాగా ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు. ఒరిస్సాలో పుణ్యస్థలాలను శుభ్రపరచటమన్నా సేవ ఒక మహాపుణ్య కార్యంగా భావిస్తారు. ఈ ఆదర్శాన్ని అక్కడి రాజుగారే చారిత్రకంగా ఏర్పరిచారు. పూరిలో వార్షికోత్సవ సందర్భంగా జగన్నాథుని రథం వెళ్లే వీధులను తన ప్రజలతో కలిసి రాజుగారే ఊహిస్తారు. ప్రశాంతి నిలయంలో ప్రతి పండుగ తర్వాత 80లలోనూ 90లలోనూ ఒరిస్సా నుంచి వచ్చిన సరళ జీవనులైన ఈ పుణ్యజీవులకు వారు శ్రమ పడటాన్ని ప్రేమించినందుకు స్వామే ప్రేమ కానుకలు ఇవ్వటం చూశాము. ఇప్పుడైతే మనం ఇలాంటివి ఫోటో వేసుకోవటానికి చూస్తూ ఉంటాం, అక్కడ చీపురు పట్టుకొని కాస్త ఊడ్చినట్టు. కానీ అప్పటి రోజుల్లో రాజులు కూడా భగవత్ సేవ కోసం చక్కగా తోడ్పడేవారు. పాండ అర్చకుల సదాచార కుటుంబంలో జన్మించారు. ఆయన ఊడ్చి కలాబ్ జల్లిన తర్వాత రథాలు బయలుదేరుతాయి. అవును మామయ్య గారు, మీరు చెప్పారు. అప్పటికే 3-4 గంటలు పెట్టి వెయిటింగ్ చేస్తుంటాయి రథాలు. పాండ అర్చకుల సదాచార కుటుంబంలో జన్మించారు. అయినా 35వ సంవత్సరంలో మాత్రమే ఒరిస్సాలోని నిరాకార్పూర్ ఆశ్రమాధిపతి అయిన ఠాకూర్ అభిరామ్ పరమహంస గారి వల్ల భగవన్ మార్గంలోకి వచ్చారు. ఇది జరిగింది 1957లో. అప్పటికి ఆయన భార్య మరణించి 8 సంవత్సరాలైంది. ఒంటరివాడైన పాండ ఆధ్యాత్మిక ప్రేమ ఆనందాలను ప్రసరించే సాధు సంఘాన్ని ఆశ్రయించాడు. అప్పటికి పసిపిల్లవాడుగా ఉన్న పాండ కుమారుడు కూడా పరమహంసలో మాతృ ప్రేమను చూశాడు. 6 సంవత్సరాలు అట్లా ఆ సాధువు యొక్క ఆశీపూర్వక ప్రభావంలో ఉన్న తర్వాత పాండ గారి మనస్సు క్రమంగా జగత్తు నుంచి దైవం వైపుకి మళ్ళింది. 1963లో తమ గురువు జగత్తును విడిచి వెళ్ళక తప్పకపోవటంతో పోతూ ఆయన పాండ గారిని ప్రేమగా ఓదారుస్తూ, లీల కోసం తాను ఈ ముసలి శరీరంలో ఇంకా మిగిలింది ఏమీ లేదు, నీవు అత్యంత సుందరమైన రూపాన్ని ఈ భూమి మీద చూస్తావు, అత్యద్భుతమైన లీలల్ని వారు చేయగా చూస్తాం అని అన్నారు. తన గురువు గారి మాటల్ని విశ్వసించిన వాడు కావటం చేత పాండ దేశంలోని సమకాలీన సాధువులలో అత్యంత సుందరమైన దేహం ఎవరికున్నదా అని చూడటం మొదలుపెట్టారు. 1965 దాకా ఆయనకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి వినటం కానీ చదవటం కానీ పడలేదు. ఒక వారపత్రికలో బాబావారి ఫోటోను చూడటం తటస్థించినప్పుడు ఆయన దిగ్భ్రాంతి పడిపోయారు. ఇది ఆయనకు కనుకలి అంటే చూడగానే ప్రేమించటం కన్నా ఎక్కువైంది. వారి గురువు చెప్పటం, అత్యంత సుందరమైన రూపాన్ని నువ్వు చూస్తావు, ఆయన లీలల్ని కూడా నువ్వు చూస్తావు అని చెప్పటం. అలాంటి వారు పరీక్షిత్ మహారాజు భగవంతుడు ఎక్కడున్నాడా అని ఎప్పుడు పరీక్షిస్తూ ఉండటంతో ఈయన కూడా సాధువుల్లో అంత అత్యద్భుతమైన వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆయన ఎప్పుడు వెతుకుతూ ఉండటం, స్వామి ఫోటో ఆయనకి కనపడటం జరిగింది. 1965 డిసెంబర్ నెలలో వారి స్నేహితుల్లో ఒకరు బాబావారి జీవిత చరిత్ర అయిన కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం ఇంగ్లీషు పుస్తకాన్ని ఒకదాన్ని ఆయనకు ఇచ్చి దాన్ని ఒరియా భాషలోకి అనువదించమని ప్రార్థించాడు. ఒరియా భాషలో స్వయంగా రచయిత అయిన పాండా గారు ఆ పుస్తకాన్ని ఆ రాత్రికి రాత్రే చదివేశారు. అది ఆయనను బాగా ఆకట్టుకున్నది. వారి స్నేహితుడు తనను ఆ జీవిత చరిత్రను అనువదించమన్న అభ్యర్థనను గురించి ఆలోచిస్తున్నప్పుడే అదే స్నేహితుడు మళ్ళీ వచ్చి కస్తూరి గారు రాసి పంపిన లేఖను
వీరికి తెచ్చి ఇచ్చారు. అది బాబా వారి జీవిత చరిత్రను ఒరియాలోకి అనువదించటానికి అనుమతిని ఇవ్వమని కస్తూరి గారిని అడిగిన దానికి వారు పంపించిన సమాధానం. అందులో వారు బ్రహ్మానంద పాండా గారిని పుట్టపర్తికి వచ్చి బాబా వారి ఆశీస్సులను స్వయంగా పొందమనండి అని రాశారు. ఒరియా భాషలో రాయటం కోసం కస్తూరి గారికి లేఖ రాయటం, స్వామి పుట్టపర్తి వచ్చి కలవమని చెప్పటం జరిగింది. ఈ రకంగా పిలుపునందుకున్న పాండా గారు ఆగలేక 1966 ఫిబ్రవరి 21వ తేదీన మహాశివరాత్రి మన్నాడు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అప్పుడు ప్రశాంతి నిలయంలో 10,000 మంది భక్తులు అంగుళం నిండి ఉన్నారు. కొందరు చెట్ల క్రింద సంతోషంగా ఉండగా చాలా మంది ఆరు బయటే ఆకాశం కింద ఉన్నారు. అందరి ముఖాల్లోనూ శాంతి, ఆనందాలు నిండి ఉన్నవి. స్వామి ఒక్క చూపు చూస్తే చాలు వాళ్లల్లో ఆనందం కలగటానికి. భౌతిక సౌఖ్యాలు కావాలని ఎవరూ చూడటం లేదక్కడ. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి పాండా ముగ్ధుడయ్యారు. పాండా గారి స్వస్థలమైన బేర్హంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు భక్తులు ఓపెన్ స్టేజ్ అయిన శాంతి వేదికం పశ్చిమ భాగాన ఒక షెడ్డులో తమ పక్కన వారికి కాస్త జాగా ఇచ్చారు. తమ గురువు గారు చెప్పిన అత్యంత సుందర రూపం కలవారు సాయిబాబా వారే అయినప్పటికీ ఆయనే తనను పిలిస్తే తప్ప ఆయనను కలుసుకోగలిగిన మార్గం కనిపించటం లేదు. ఏ సిఫారసులు, ఇన్ఫ్లుయెన్స్లు బాబా వారి మీద పనిచేయవని ఆయనలోని రాజనీతిజ్ఞుడు గుర్తించటానికి ఎక్కువసేపు పట్టలేదు. స్వామిది కలిసి మాట్లాడాలి అనుకున్నారు, కానీ ఏ సిఫార్సులు ఆయనకి పనికి రావు అనేది ఆయనలో ఉన్న రాజనీతిజ్ఞుడు తెలుసుకున్నారు వెంటనే. అయితే దర్శనం వేళల్లో స్వామి అప్పుడప్పుడు వచ్చిన చిరునవ్వులు కృంగిపోతున్న అతని ఉత్సాహాన్ని మళ్ళీ ఎగసతో సాయి సత్యం శివం సుందరం అనువదించడానికి సాయిబాబా వారి నుంచి స్వయంగా తను ఆశీర్వాదాలను పొందితే తప్ప అక్కడి నుంచి వెళ్ళిపోవద్దని ఆయన నిశ్చయించుకున్నారు. అడుగుదామనుకున్నారు, కానీ కుదరట్లేదు. స్వామి ఎలాగైనా పట్టుబట్టి ఆయన ఆశీర్వాదం పొందుకొని ఆ పుస్తకం రాసే అనుగ్రహాన్ని ప్రసాదించాలని ఉన్నారు. కానీ బాబా వారు తనను ఇంటర్వ్యూకి పిలుస్తున్న సూచనలు ఒక్కటైనా కనిపించటం లేదు. దాంతో ఆయన కస్తూరి గారు తన స్నేహితునికి రాసిన ఉత్తరంతో వారిని కలిసినప్పుడు మొదటగా మీ భక్తిని పటిష్టం చేసుకోండి అని సలహా ఇచ్చారు ఆయన. ఆ కటువైన సలహా ఆయన అహంను గాయపరిచినప్పటికీ అందులోని సత్యాన్ని ఆయన గ్రహించారు. అసహాయమైన వారి గుండె నుంచి ప్రార్థనలు నిష్కల్మషంగా ఉబికి వచ్చాయి. ఏ విశేషము లేకుండా అట్లా 6 రోజులు గడిచాయి. దుఃఖపట్టణం అనే పక్కనున్న ఊర్లో అక్కడి హై స్కూల్ వార్షికోత్సవంలో అధ్యక్షత వహించడం కోసం బాబా వారు ఫిబ్రవరి 27 నాడు వెళ్ళినప్పుడు పాండా గారికి ఒక అవకాశం దానంతట అదే వచ్చింది. అక్కడ బాబా వారు ఇచ్చిన ఉపన్యాసానికి దాని చివరన స్వామి పాడిన భజన పాటకు పాండా గారు పూర్తిగా లొంగిపోయారు. దాంతో వెంటనే వారు బాబా వారి వద్దకు ఉరికి వారి పాదాల మీద వ్రాలి, స్వామి ఇదిగో నీ బంటు అని అరవాలనుకున్నాడు. కార్యక్రమం అయ్యాక స్వామి స్కూల్లోని ఒక గదిలోకి విశ్రమించటానికి వెళ్ళగా అక్షరాల పాండా అందులోకి చొరబడ్డారు. కుడి భుజం మీదకు వంగి స్వామి అప్పుడు ఒక మంచం మీద పడుకుని ఉన్నారు. వారి వెంట ఉన్న కస్తూరి గారు కానీ రాజారెడ్డి గారు కానీ పాండా రావటం గమనించలేదు. పాండా గారు భగవాన్ సమీపించి, స్వామి నేను బెరహంపూర్ నుంచి వచ్చాను అని అన్నారు. స్వామి ఇటువైపుకి తిరగకుండానే ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నదే కదా బెరహంపూర్ అంటే అని అడిగారు. అవునండి పాండా జవాబిచ్చారు. భగవాన్ ఆయన్ని చూస్తూ
పుట్టపర్తికి రా, అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. పుట్టపర్తిలో నేను వారం రోజుల నుంచి ఉన్నాను. మీ పవిత్ర దర్శన భాగ్యము, మీ చేతుల మీదుగా ప్రసాదము అందుకునే భాగ్యము కలిగింది అక్కడ నాకు. కానీ నేను అక్కడకు వచ్చిన ఉద్దేశాన్ని గురించి మీతో మాట్లాడే అవకాశం మాత్రం కలగలేదు అన్నారు ఆయన స్వామితో. బాబా కస్తూరి గారిని చూసి ఓం శ్రీ సాయిరామ్. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం తెలుసుకుంటూ అందరికీ సాయిరామ్.